వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు తప్ప మరి ఎవరిని మీరు ఆరాధించడానికి వీల్లేదు. ఎక్కడుండి జెండా ఎగరేస్తున్నాడు చెప్పనా? శత్రువుల దేశంలో ఉండి దైవ సంబంధమైన జ్ఞానము చేత శత్రువులందరికీ ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఏమనో తెలుసా? దానియేలు ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమిటి దానియేలు దేవులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఈ దానియేలు దేవుణ్ణే మనమంతా భయపడాలి? దానియేలు దేవునికి. ఈ దానియేలు దేవుడు ఎవరో తెలుసా? ఏమండి, ప్రభుత్వాలు సహితం ఆయనకి లోబడేటట్లు చేయగలిగిన వాడు. ఆమేన్. ఆయన అనుకున్నాడా ఉంచుతాడా? ఆయన కాదనుకున్నాడా తీసేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దీన్ని బట్టి నేను చెప్పడానికి ఇష్టపడే మాట ఏమిటంటే, అదే దర్యావేష్ కాలానికి కొంచెం ముందు నెబుకద్నెజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడు దేవునికి విరోధంగా కార్యం చేయడం వలన అతని ప్రభుత్వంలో కూడా దానియేలుని దేవుడు నిలబెట్టాడు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఎవరు రాజ పరిపాలన చేసినా వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? దానియేలు దేవుణ్ణే పూజించాలా. హల్లెలూయా. ఎవరి దేవుని పూజించాలా? దానియేలు దేవుణ్ణి. ఎవరి దానియేలు దేవుడు? ఎవరి దానియేలు దేవుడు? జీవము కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరట ఈ దానియేలు దేవుడు? అమ్మ ఎవరో? దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడే. మన దేవుడు? మన దేవుడు ఎవరో? మన దేవుడు ఎవరో? దానియేలు దేవుడే మన దేవుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. దానియేలు దేవుడే మన దేవుడైనప్పుడు దానియేలు ఎలాగునైతే వర్ధిల్లాడు అలాగునే మనం కూడా వర్ధిల్లాలిగా. వర్ధిల్లుతున్నామా? వర్ధిల్లుతాం. నేను అంటాను, ప్రతిదానికి ఒక సమయం నియమించబడుతుంది. ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూశాడు. బబులోను సామ్రాజ్యంలో ఎదురు చూశాడు. ఎవరో? ఈ దానియేలు. నిండు యవన దశలో తీసుకొని రాబడ్డాడండి. ఎక్కడికి? బబులోను సామ్రాజ్యానికి బానిసగా నిండు యవన దశలోనికి వస్తే ఎవడి దశలో తేబడిన వాడు ఎవడి తన యవన ప్రాణాన్ని ఎక్కడ కూడా మచ్చపడేటట్లుగా బ్రతకలా. ఉన్నంతకాలం దేవుని కోసమే బ్రతికితే ఇప్పుడు అన్యులు చెప్తున్నారు, ఆ దానియేలు దేవునికి అందరు భయపడాలరా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆ దానియేలు దేవుడికి భయపడాలి? ఆ దానియేలు దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా జీవము కలిగిన వాడు. జీవం కలిగిన వాడు అంటే ఏమండి, క్షీణించిపోతున్న బ్రతుకులను సహితం నిలబెట్టగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ఎంతటితో నీరు కారిపోయిందండి, మా జీవితం ఎంతటితో మా పని అయిపోయిందండి అనుకుంటాం మనం కొన్నిసార్లు. కొంతమందిని చూస్తే భయపడుతూ భక్తి చేయాలా. ఎవరు చేయమంటారో ఏది చేస్తారో తెలియడోలా, ఎప్పుడేది సంభవిస్తుందో అర్థం అవడోలా. అటువంటి కాలంలో మనం నిలబడుకొని ఉన్నాం. అయితే గొప్ప సంగతి చెప్పనా? ఎవరైనా దానియేలు దేవునికి తల వంచినట్లు అది ఏ ప్రభుత్వమైనా మన దేవునికి తల వంచాల్సిందే. చెప్పండి గట్టిగా, అది ఏ ప్రభుత్వమైనా. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, పలానోళ్ళు వస్తే బాగుంటుందని, పలానోళ్ళు ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎవరో చెప్పనా? ప్రభుత్వాలను సైతం మన దేవునికి లోబడేటట్లు చేయగలిగిన వాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థం అవ్వాలి కనుక చెప్తా. ప్రధాన మంత్రులే ఎవరిని ఇప్పుడు పూజిస్తున్నారు? దర్యావేష్ అంటే మామూలు వ్యక్తి కాదు. ఏమండి, కోరేష్ అంటే మామూలు వ్యక్తి కాదు. వాళ్ళ కాలంలో గొప్ప గొప్ప పరిపాలన చేసిన వాళ్ళు. ఏమండి, ఎంత పరిపాలన చేసినా వీళ్ళకి దేవుడు అంటే పిచ్చెక్కేటట్లు చేశాడండి దావీదు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటో తెలుసా? వారి భక్తిలో ఎక్కడ లోపం లోపించలా. ఎక్కడ వారి భక్తిలో ఏ లోపించలేదు, లోపము లోపించలా. అబ్బా ఏమండి, ఈ దానియేలును చూస్తుంటే ఈ దానియేలు ఎలాగునైతే దేవునికి భయపడుతున్నాడో, నీవు నేను మనమంతా కూడా ఆ దానియేలు దేవునికే భయపడాలి. ప్రైజ్ ద లార్డ్.
ఏముందా దానియేలు దేవుల్లో? ఎందుకు ఆ దానియేలు దేవునికి భయపడాలి అని అంటే, ఏమండి ఆషామాష చెప్పడంలా సింహాల బోన్లోకి తీసుకుని వెళ్ళి పడేస్తే, ఏమండి చనిపోయాడు అనుకున్నాడు. రాత్రి అంతా మదన పడుతున్నాడు. అయ్యో దానియేలుని చేతులారా చంపేశానే, కలవరపడుతున్నాడు. విచిత్రమైన మాట చెప్పనా, సింహాల బోన్లో ఉంది ఒక సామాన్యుడు, రాత్రంతా యాతన పెట్టబడింది ఒక రాజు. ఆమెన్. మన దేవుడు ఎవరో తెలుసా? మనం సింహాల బోన్లో ఉంటే మనల్ని సింహాలకు అప్పగించిన వాడు ఏమవుతాడు? యాతన పెట్టబడతాడు. కంగారు పడుతున్నాడు, ఈడేమయ్యాడో, ఎముకన్నా ఉందా అని కంగారు పడుతున్నాడు, తర్జన భజన పడుతున్నాడు. రాజుగారు వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు ఉన్నావా అంటే, లోపల నుండి ఒక స్వరం వినబడుతుంది, రాజు చిరంజీవగును గాక.